అర్ధరాత్రి అయితే చాలు ఆ ఇంట్లో నుంచి అరుపులు. అటువైపుగా ఎవరైనా వెళ్తే చాలు, అంకుల్ మీరు మా నాన్నని చూసారా, మా నాన్నని ఇక్కడికి రమ్మని చెప్పండి అని సౌండ్లు. అసలు ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? నాన్న నాన్న అంటూ కలవరిస్తున్న ఆ ఆత్మలకి సమాధానం చెప్పేదెవరు? తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. దీన్ని 2 parts గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ అసలు నాతో ఎవరు షేర్ చేశారు ఏంటి అనేది నేను part 2 లో చెప్తాను. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయాలి, హైప్ ఇవ్వాలి. అండ్ ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి. సగమే కదా అనుకోవద్దు, ఆ సగం విని మీకేం అర్థమైందో అదే కమెంట్ చేయండి. నా ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలా మంది కూడా అస్సలు భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని ధైర్యం ఇచ్చారు. కొంతమంది అయితే అసలు హారర్ ఇన్సిడెంట్స్ ని ఆపేయండి అని చెప్పారు. అది కూడా నా మంచి కోసమే. నేను చెప్పేది ఏంటంటే మనం ధైర్యంగా ఉండడం అంటే మనం ఏం పని చేస్తున్నామో అదే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఆపేస్తే దానికి భయపడినట్టే కదా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నా పని అయితే ఎక్కడ ఆగదు. అన్నిటిని నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సరే మరి స్టార్ట్ చేసేద్దామా? నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లోని ఒక ఏరియాలో ఇల్లులు ఎలా ఉంటాయంటే అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు అలా ఉండేవి. ఇప్పుడు మన సైడ్ అయితే ఇల్లులన్నీ పక్క పక్కన ఉంటాయి కదా, అలా కాకుండా పల్లెటూరులో ఉంటాయి కదా, అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు అలా ఉండేది. అయితే అక్కడున్న ఇళ్లలో కూడా అసలు మనుషులు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేరా అని ఎవ్వరికీ తెలీదు. అవన్నీ కూడా ఇండివిడ్యువల్ హౌసెస్ అలా ఉంటాయి. అయితే ఆ ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో నుంచి ఏవేవో సౌండ్లు రావడం. అంటే ఎలా అంటే నాన్న నాన్న అని పిలవడం. అంటే ఆ ఇంటి చుట్టుపక్కల నుంచి వెళ్తూ ఉంటారు కదా జనాలు, వాళ్ళకి వినిపిస్తున్నాయి ఆ సౌండ్స్. నాన్న నాన్న ఎప్పుడొస్తావు నాన్న, మేము స్కూల్కి వెళ్ళొద్దా నాన్న, ఆకలేస్తుంది నాన్న, డోర్ ఓపెన్ చేయి నాన్న, ఎవరు లేరు నాన్న అని ఇట్లా సౌండ్స్ వినిపించేయంట ఆ ఇంట్లో నుంచి. ఒక 2-3 మెంబర్స్ కూడా ఆ సౌండ్స్ విని ఈ ఇంట్లో దయ్యాలున్నాయి, అసలు ఇటువైపు రాకుండా ఉంటే బెటర్ అని అనుకున్నారే తప్ప అసలు అక్కడ ఏం జరుగుంటుంది అని దీని గురించి వాళ్ళెవ్వరూ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదు కదా అనేసి. అది కూడా జస్ట్ ఆ ఇంటి చుట్టుపక్కలగా అర్ధరాత్రి టైంలో అటుగా వెళ్ళినప్పుడు లేదా బండి మీద ఎవరైనా వెళ్తున్నప్పుడు మా నాన్న కనిపించారా, మా నాన్నని రమ్మని చెప్తారా, ఇంకా ఆ ఇంట్లో నుంచే పిలవడం, మా నాన్నని రమ్మని చెప్పండి, డోర్ ఓపెన్ చేయమని చెప్పండి అని ఇంకా ఇలాంటి సౌండ్స్ వినిపించేవి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక 7-8 నెలల తర్వాత అద్దె ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు చిన్న పిల్లలు. అయితే ఈ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వచ్చిన ఒక 2 వారాల దాకా కూడా వీళ్ళకి ఏం జరగలేదు, అంతా బానే ఉంది. అయితే రాత్రి టైంలో చిన్నగా సౌండ్స్ రావడం, చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టు, ఈమెని ఆంటీ ఆంటీ అని పిలవడం, ఇలా సౌండ్స్ రావడం ఈమె కొన్ని రోజులు గమనించింది. ఏంటి డైలీ నైట్ చిన్న చిన్నగా సౌండ్స్ వస్తున్నాయి, ఎందుకు అసలు ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి, ఎవరున్నారు అసలు, ఎవరైనా ఈ ఇంట్లో మాతో పాటు ఉన్నారా ఏంటి అనేసి ఒక రోజు వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని ఈమె డిస్కస్ చేసింది. ఏమండి రాత్రిపూట నాకు ఇలా సౌండ్స్ వస్తున్నాయి, కొన్నిసార్లేమో నాన్న నాన్న అని పిలుస్తున్నారు, చిన్న పిల్లల గొంతు వినిపిస్తుంది, ఇంకొన్నిసార్లేమో నన్ను పిలుస్తున్నారు ఆంటీ ఆంటీ అని చెప్తే ఆయనేమో అదేం లేదులే, మన పిల్లలే కావచ్చు, నువ్వు బాగా గాఢ నిద్రలో ఉన్నావు కదా, వాళ్ళు పిలిచారేమో నన్ను, ఇకపోతే నిన్ను ఆంటీ అని పిలవడమా, నువ్వు నిద్రలో ఊహించుకుంటున్నట్టున్నావు, అందుకే నీకు అలా వినిపిస్తున్నాయి, అదంతా ఏముండదులే, మనతో ఎవరుంటారు చెప్పు, మనమున్నాము, మన 2 పిల్లలు, రీసెంట్ గానే వచ్చాము, మళ్ళీ ఇవన్నీ ఏంటి, నన్ను ప్రశాంతంగా జాబ్ చేసుకొనివ్వవా నువ్వు అని అలా ఇలా అని చెప్పి ఆమె మీద కొంచెం చిరాకు పడ్డారు. అది అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఆమె వంట చేసుకుంటూ కిచెన్ లో ఉంది. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప పెద్దది, పాపకి 4 years ఉంటుంది, బాబుకి ఒక 2.5 years అలా ఉంటాయి. ఇంకా పాప వాళ్ళ చిన్న బాబుని ఆడిపించుకుంటూ హాల్లో వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఈమె కిచెన్ లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఈమె వెనక ఎవరో ఒక పెద్ద నల్లటి ఆకారం నిలబడున్నట్టు ఈమె కనిపించింది. ఇంకా సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి నాకు అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది, నేను వంట చేసుకుంటూ ఉన్నాను కదా, నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా అనుకుంది. అలా అనుకున్న తర్వాత లేదు సరేలే నేనంతా ఊహించుకుంటున్నానేమో, చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు కదా,
కొంచెం నాకు అందుకే అలా భయమేస్తుందేమో అని చెప్పేసి అనుకుంది. సరే అని వంట కంప్లీట్ చేసింది, పాపకి భోజనం కూడా పెట్టేసింది. ఆ తర్వాత తను పాపతో చెప్పింది, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు తమ్ముణ్ణి ఆడిపించుకుంటూ ఉండు అని చెప్పేసి అంటే ఆ పాప కూడా సరే అమ్మా అని అనడంతో ఇంక ఈమె స్నానానికని బట్టలు అవన్నీ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళింది. ఈ పాప ఏమో బయట కూర్చొని ఆడుకుంటానమ్మా అని చెప్పి పాప బాబు ఇద్దరు కూడా ఇంటి బయట కూర్చున్నారు. ఇంటి బయట మనకు కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ పాప ఏం చేసిందంటే ఆ బాబుని ఆడిపించుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ తీసుకెళ్లి ఆ బాబు ముందేసింది. ఇంకా ఇద్దరు కూడా బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు సడన్ గా ఆ పాప చేతిలో నుంచి బొమ్మలు లాక్కోవడం, కింద పెట్టిన బొమ్మలు కూడా పైకి లేచి గాల్లో ఉండడం. బొమ్మని ఆ పాప చేతిలో నుంచి లాక్కున్నప్పుడు ఆ పాపకి సెన్స్ అవుతుంది ఎవరో ఉన్నారు అని చెప్పి. ఆ పాపకప్పుడు 4.5 years గాని ఆ పాపకప్పుడు అలా అనిపిస్తుంది, ఎవరో నా దగ్గర నుంచి బొమ్మ లాగేసుకుంటున్నారు, నా పక్కన ఎవరో కూర్చొని ఆడుకుంటున్నారు అని ఆ పాప ఇంకా బాగా భయపడిపోయి ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్ పైన అలాగే కూర్చుంది. ఆ బాబుని అక్కడ వదిలేసి వచ్చింది కదా, ఆ బాబు అక్కడే ఉన్నాడు. అయితే బాబు దగ్గర వేసిన బొమ్మలన్నీ ఒక్కసారిగా లేచి నిలబడి బాబును ఆడిపిస్తూ ఉన్నాయంట. బొమ్మలన్నీ గాలిలో ఎగురుతున్నాయి. అది చూసిన ఆ పాప, మమ్మీ మమ్మీ తొందరగా రా మమ్మీ, బొమ్మలన్నీ గాలిలో ఎగురుతున్నాయి అని ఇలా పిలిచేసరికి ఇంకా ఆమె తొందరగా బయటకు వచ్చేసరికి బొమ్మలన్నీ కూడా, ఇప్పుడు మనం చేత్తో ఒక బొమ్మని పట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది అలా బొమ్మలన్నీ కూడా ఎవరో పట్టుకొని నిలబడినట్టే గాలిలో ఉన్నాయి. ఇంకా ఆమె ఏం చూసిందంటే బాబు వెనకాల నల్లగా ఒక 2 ఆకారాలు, ఆ ఆకారాలు కూడా చిన్న సైజులో బాబు వెనకాలే నిలబడున్నట్టు ఆమె చూసింది. ఆమె అప్పుడే కదా స్నానం చేసి బయటకు వచ్చిందనే కానీ తన బాడీ మొత్తం ఫుల్గా చెమటలు పట్టేశాయి. ఏంటి ఇదంతా, ఎవరున్నారు అసలు, ఏంటి ఈ ఆకారాలేంటి, చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ నాకు భయమేస్తుంది, అసలు నా కొడుకుని ఏం చేస్తారో ఏమో అని ఇలా తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బాబుని తీసేసుకుంది. బాబుని దగ్గరగా తీసుకొని ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. అలా ఏడ్చుకుంటూ ఏమండి ఇట్లా నాకు కనిపించింది, బొమ్మలన్నీ కూడా ఇలా గాలిలో ఎగిరాయి, పాప కూడా భయపడుతుంది, మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రండి అంటే ఆయన కూడా ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసి ఏమైంది అని అడిగితే ఇంకక్కడ ఏమేం జరిగిందో, తను ఏమేం చూసిందో అవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్తో చెప్పింది. అదంతా విన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, అదేం లేదే పిచ్చిదానా, వీడే బొమ్మలన్నీ తీసుకొని అలా ఆడుకుంటున్నాడేమో, ఎందుకు అలా అనుకుంటావు అంటే, లేదండి నేను కూడా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు నా వెనకాల కూడా ఎవరో వచ్చి నించున్నట్టు నాకు అనిపించింది, నాకైతే చాలా భయం వేసిందండి అని చెప్తే, సరేలే మనం కనుక్కుందాం అసలు ఏంటి ఏముంది అని, అసలు ఇంట్లో అంతకుముందు ఎవరున్నారో, ఇక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా మనం కనుక్కోకుండానే ఇక్కడికి వచ్చాం కదా, ఒకసారి ఎవరినైనా అడిగి చూద్దాము, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందో ఏమో, నువ్వైతే టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడితే పిల్లలు ఇంకా టెన్షన్ పడతారు, అది ఇది అని చెప్తే దానికి ఆమె కూడా సరే అని ఒప్పుకుంది. అయితే అలా 2-3 రోజులైతే అయిపోయాయి. అయితే ఈమెకి మధ్యాహ్నం పూట కిచెన్లో వంట చేసుకుంటూ ఉంది. ఈమెకు సడన్ గా ఒక వాయిస్ వినిపించింది, ఆంటీ ఆకలేస్తుంది అన్నం పెడతారా అన్నట్టు ఇలా ఒక సౌండ్ వినిపించిందంట. అది కూడా 2 గొంతులు, 2 చిన్న పిల్లలు మాట్లాడినట్టు. ఇంకో ఆత్మేమో, ఆంటీ ప్లీజ్ ఆంటీ అన్నం పెట్టండి ఆంటీ, ఆకలేస్తుంది ఆంటీ ఆకలేస్తుంది అని ఇలా అంట. ఆ సౌండ్స్ విని కిచెన్లో వంట చేస్తున్న ఆమెకు ఫుల్గా చెమటలు పట్టేశాయి. అమ్మో ఏంటి ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది, బయట ఎవరైనా ఉన్నారా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంటే మామూలుగా ఇళ్ళకి అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, మేబీ వాళ్ళేమైనా వచ్చి అలా పిలుస్తున్నారేమో అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడైతే ఎవ్వరూ లేరు. వీళ్ళదేంటంటే ఇండివిజువల్ హౌస్ కదా, ఇంకా బయటకు వచ్చేసి గేట్ అదంతా ఓపెన్ చేసి చుట్టూ ప్రహరీ గోడ, ఆ గోడకి అవతల సైడ్ యువతల సైడ్ మొత్తం చూసింది, ఎవరైనా ఉన్నారా ఎవరైనా వచ్చారా అని చూస్తే ఏమో అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మరేంటి ఈ సౌండ్స్ నాకు ఎక్కడి నుంచి వినిపించింది అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తే అప్పుడు కూడా ప్లీజ్ ఆంటీ అన్నం పెట్టండి ఆంటీ ఆకలేస్తుంది ఆంటీ అని ఇట్లా సౌండ్స్ వినిపించాయి. దాంతో ఆమెకి ఫుల్గా భయం వేసేసి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి మీరు ఇంటికి అర్జెంటుగా రండి ప్లీజ్ అండి అని అంటే ఆయన ఇంకా వెంటనే వచ్చేసారు.
తన హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా ఇలా జరిగిందండి అని మొత్తం చెప్పింది. దానికి ఆయన, ఏంటే రోజుకొకటి ఇట్లానే జరుగుతుంది, ఏంటి నీకే కనిపిస్తుందా, నాకైతే కనిపించట్లేదు, అసలు ఎందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏవైనా బయటికి వెళ్ళి దేన్నైనా చూసి భయపడ్డావా ఏంటి అని చెప్పేసి అంటే, అదేం లేదండి, నాకు ఇంట్లోనే ఇలా అనిపిస్తుంది అంటే, సరే మరైతే నాకు తెలిసిన పూజారి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తాను, ఫస్ట్ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, ఈ ఏరియాకి మనం కొత్త కదా, మనకి దగ్గరలో ఎవరైనా పూజారులు ఉన్నారేమో తెలిసిన వాళ్ళని కనుక్కుంటాను అని అంటే, సరే అంది. ఇంకా ఆయన వెళ్ళాడు. అలా ఈవినింగ్ కూడా అయ్యింది. చుట్టుపక్కల పూజారులు ఎవ్వరూ దొరకకపోవడంతో, సరేలే మరి రేపు పొద్దున్నే చూసుకుందాం ఇవన్నీ, నేను రేపు లీవ్ పెట్టేస్తాను, మనం బయటికి వెళ్ళి చూద్దాము, ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, అక్కడ ఎవరైనా పూజారులు ఉంటారేమో, మనం రేపు పొద్దున్నే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అసలు మనకేమవుతుందో అని వాళ్ళ హస్బెండ్ ఆమెతో చెప్తే, సరే అని వీళ్ళు ఇంకా డిన్నర్ చేసి పడుకున్నారు. వాళ్ళు తినగా మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళు ఆ రోజు రాత్రి పడుకొని పొద్దున్నే లేచి చూస్తే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ లేదు. ఆ గిన్నెల్లో పెట్టుంటారు కదా ఫుడ్, ఆ గిన్నెలన్నీ మంచిగా కిచెన్ లో ఆర్డర్ వైజ్ గా నీట్ గా అరేంజ్ చేసి ఉన్నాయి. కిందంతా ఎట్లా ఎవరు చిన్న పిల్లలు తింటే అంతా పడేసుకుంటారు కదా, అక్కడ కొంచెం అక్కడ కొంచెం, అలా కిచెన్ లో కిందంతా ఫుడ్ పడిపోయింది. గిన్నెలన్నీ నీట్ గా అరేంజ్ చేసి ఉన్నాయి. అదంతా చూసేసరికి ఈవిడికి భయం వేసి ఇంకా వెంటనే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి రాత్రి మనం డిన్నర్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఫుడ్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టాను, మరి పొద్దున్నే ఎవరు తీసి తింటారు చెప్పండి, మన పిల్లలైతే మన దగ్గరనే ఉన్నారు కదా, కిచెన్ లో కూడా కిందంతా చూడండి ఎవరో చిన్న పిల్లలు తిన్నట్టే, చిన్న పిల్లలు పడేసినట్టే, ఇంకా ఈ గిన్నెలు చూడండి ఎంత ఆర్డర్ వైజ్ గా ఉన్నాయో, నాకు నిన్న కూడా ఇలానే ఆంటీ కొంచెం ఆకలేస్తుంది, అన్నం పెట్టండి ఆంటీ అని నాకు ఇట్లా వాయిస్ వినిపించింది. ఇప్పుడు చూస్తేనేమో ఫుడ్ ఎవరో తినేసినట్టుంది. అసలు ఎవరండి ఇదంతా చేస్తుంది, మనం తొందరగా వెళ్దామండి పూజారి గారి దగ్గరికి అంటే, ఇంకా తొందరగా వీళ్ళందరూ కూడా స్నానాలు చేసి వెళ్ళి పూజారిని కలిశారు. అక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళి పూజారిని కలిసి, నాకు ఒక 2-3 రోజుల నుంచి ఇలా ఇలా జరుగుతుందండి, నాకైతే ఏం హాని చేయట్లేదు, కానీ నాకు సౌండ్స్, వాళ్ళు నా దగ్గరే ఉన్నట్టు కూర్చున్నట్టు, మా బావు దగ్గర అయితే నాకు ఒక 2 ఆకారాలు నల్లగా కనిపించాయి అని చెప్పేసి అంటే, ఆయనేమో సరేనమ్మా అసలు మీరు ఎక్కడుంటున్నారు, ఏ ఇంట్లో ఉంటున్నారు అని అడిగారు. ఇలా ఫలానా ఇంట్లో ఉంటున్నామని వాళ్ళు చెప్తే, అవునా సరే ఒక్క నిమిషం ఆగండి, నేను ఒకసారి పూజ చేసి చూస్తాను అని ఇంకా ఆయన ఏదేదో పూజ చేసి మంత్రాలు చదివి, ఆ ఇంట్లోనా, ఆ ఇంట్లో ఆల్రెడీ 3 చనిపోయి ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటో తెలీదు, మేబీ వాళ్లే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కావచ్చు, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి చూస్తాను, ఒక తల్లి 2 ఆడపిల్లలు ఆ ఇంట్లో చనిపోయి ఉన్నారమ్మా, వాళ్ళెవరో కూడా ఎవ్వరికీ తెలియదు, అసలు వాళ్ళకి ఏం జరిగిందో, వాళ్ళెందుకు చనిపోయారో కూడా ఎవ్వరికీ తెలియదు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఏంటో ఒకసారి నేను చూసి చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఒక పూజ చేసి కొన్ని గంగాజలం నీళ్ళనిచ్చి అవి ఇల్లంతా చల్లమని చెప్పి, రాత్రి పడుకునేటప్పుడు అందరూ కూడా బొట్టు పెట్టుకోమని చెప్పి విభూదిచ్చారు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఇంట్లో మొత్తం అన్ని మూలలా కూడా ఈ గంగాజలం వాటర్ ని స్ప్రే చేయండి, ఆ తర్వాత మీరు మీ పిల్లలు మీ ఆయన గారు అందరూ కూడా బొట్టు పెట్టుకోండి, ఇంట్లో దీపం వెలిగించండి అని చెప్పారు. ఇంకా సరే అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ పూజారి గారు చెప్పినట్టే చేశారు. ఇంట్లో దీపం పెట్టుకున్నారు, అంతా అయ్యింది. ఒక 2 days తర్వాత ఈమెకు ఒక ఆడాత్మ కనిపించడం స్టార్ట్ అయింది. ఆ పూజారి గారు చెప్పారు కదా తల్లి 2 పిల్లలు అని, ఆ తల్లి ఈమెకి కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఈమె కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు ఈమె పక్కనే నిలబడినట్టు, ఈమె బట్టలు పిండుతున్నప్పుడు ఆమె దగ్గరే కూర్చున్నట్టు ఇలా ఆమెకు అనిపిస్తూ ఉంది, ఎవరో నా పక్కనే ఉన్నారు అని, ఎవరో ఏమో అడగాలనుకుంటున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు నాకు, మా పిల్లలతోనేమో 2 పిల్లల ఆత్మలు, నాతో ఏమో ఈ తల్లాత్మ, కానీ ఏమీ హాని చేయట్లేదు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆమె ఇంకా ఇట్లా భయపడిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఇంకా ఈమె
బాగా ధైర్యం తెచ్చుకొని ఇంకా నేను భయపడకూడదు, నేను భయపడితే నా పిల్లలు కూడా భయపడతారు, మా ఆయన కూడా భయపడతాడు, ఈ సమస్య నాకే అనిపిస్తుంది, మా ఆయనకైతే ఏం అనిపించట్లేదు కదా అని బాగా ఏడ్చేసింది. ఏడ్చేసి నేనే ధైర్యం తెచ్చుకొని అసలు ఆమెను అడుగుతాను, ఆమె ఎవరు, ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు నన్నే వేధిస్తుంది, నన్నే వెంటాడుతుంది అని ఈమెంటంటే ఇంకా బాగా ధైర్యం తెచ్చుకొని గబగబా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి బయటకు వచ్చే సమయంలో ఆ ఆత్మ నిలబడి నల్లగా కనిపించిందంట. ఒక నల్లటి ఆకారంలో ఆ ఆత్మ పూజ గది బయట నిలబడినట్టు ఆమె కనిపించింది. ఇంకా ఆమె భయపడకుండా ధైర్యంగా ఇంకక్కడే నిలబడి కళ్ళు మూసేసుకొని, అసలెవరు నువ్వు, నీకేం కావాలి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఏంటి, నాకు చిన్నపిల్లలున్నారు, నాకు భయమేస్తుంది, మేము నీకేమైనా అపకారం చేశామా, నాకు తెలియకుండా ఏమైనా అపకారం అయిపోయిందా నీతో, నా పిల్లల దగ్గరనేమో 2 చిన్న ఆత్మలుంటున్నాయి, నువ్వేమో నన్నిట్లా వెంటాడి వేధిస్తున్నావు, అసలు నీకేం కావాలో చెప్పు అని అడగగానే ఆ ఆత్మ అయితే అసలేం చెప్పలేదంట. సడన్ గా మాయమైపోయింది. ఆ నల్లటి ఆకారం అలా కళ్ళ ముందు నుంచే మాయమైపోయింది. ఇంకా ఈమె భయపడట్లేదు అని చెప్పి ఆ ఆత్మకు కూడా తెలిసినట్టుంది. సరేలే, ఎందుకు ఈమెను ఇబ్బంది పెట్టడం అనుకొని ఆ ఆత్మ ఒక 2 రోజుల వరకు ఈమెకి కనిపించలేదు. కానీ ఈమె పిల్లలతో అయితే ఈ చిన్నాత్మలు ఇంకా బొమ్మల్ని ఎగరేయడము, పిలవడము, వీళ్ళ బాబుకైతే ఆ 2 పిల్లల ఆత్మలు బాగా ఎడిక్ట్ అయిపోయాయి. ఇంకా ఒక తమ్ముడులాగా అంతలా ఎడిక్ట్ అయిపోయాడు ఆ చిన్న పిల్లోడు. ఒక రోజు శనివారం రోజు ఈమె బయట గచ్చంతా కడుగుతుంది వాటర్ కొట్టి. అయితే ఆ పిల్లోడు అప్పుడే మెట్ల మీద నుంచి అలా నడుచుకుంటూ జారి పడిపోతే సడన్ గా ఆ పిల్లోడు పడిపోయేవాడు కూడా ఇంకా అట్లానే ఆగిపోయాడంట. ఈమెమో అక్కడే ఉంది, చేతిలో పైప్ పట్టుకొని ఉంది. అయితే అసలు తనైతే షాక్ అయిపోయింది. ఇదేంటి, అసలు బాబు ఎలా ఆగిపోయాడు, పడబోయేవాడు కదా, ఇంత సడన్ గా ఎలా ఆగిపోయాడు, ఏమవుతుంది ఏంటి అని ఇంకా వెంటనే ఆమె వెళ్ళి బాబుని కౌగిలించుకొని ఏడ్చుకుంటూ బాబుని పట్టుకొని, సరే నాన్న, బాబు కూడా భయపడి ఏడుస్తున్నాడు, దాంతో సరే నాన్న, పడలేదు కదా, ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా ఆమె దగ్గరగా తీసుకొని హక్ చేసుకొని బాబుని ఏడుస్తూ ఉంది. సేమ్ అలాగే ఒక 2-3 సార్లు బాబు పడబోతుంటే పట్టుకోవడం, ఈ చిన్న 2 ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి బాబు పడబోతుంటే పడనివ్వకుండా పట్టుకోవడం. ఒకసారి ఏం జరిగిందంటే ఈమె హాట్ వాటర్ స్నానం చేయడానికని పెట్టుకొని ఉంచుకుందంట. అయితే బాబు తెలియక ఆ వేడి నీళ్ళని పైన పోసుకోబోతుంటే ఎవరో బాబుని అక్కడి నుంచి తోసేసినట్లు, బాబు చెయ్యి పట్టుకొని వాడిని లాగినట్టు ఇట్లా ఆమె కనిపించింది. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి అప్పుడు కూడా కొంచెం భయపడ్డారు. ఈ తల్లి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ ఈమెని 2 డేస్ వరకు కూడా డిస్టర్బ్ చేయలేదు కదా. ఇంకా డిస్టర్బ్ చేయకపోతుంటే సరేలే, రావట్లేదు కదా, పోనీ ఇంకా మంచిదే కదా అని చెప్పేసి అనుకుంటే, ఒక రోజు ఏం జరిగిందంటే ఆ రోజు ఆదివారము వీళ్ళందరూ కూడా లేట్ గా డిన్నర్ చేశారు. టైం అప్పటికే రాత్రి 11 అలా అవుతుంది. రేపు పొద్దున్నే ఆయనకి డ్యూటీ ఉంది కదా అని చెప్పేసి ఈమెం చేసిందంటే కిచెన్ లో ఉన్న అంట్లన్నీ తోమేసుకుంటూ అలానే ఉంది. అలా ఆమె అంట్లు కడుగుతున్నప్పుడు ఈ తల్లి ఆత్మ పక్కనే నిలబడి ఊ అని సౌండ్ చేస్తుందంట. ఆ సౌండ్కి ఈమెకి ఇంకా ఫుల్గా భయం వేసేసింది. ఏంటి 2 రోజుల వరకు కూడా కనిపించలేదు, మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఏంటి, అసలు నీకేం కావాలి చెప్పు అనగానే అని ఇలా సౌండ్ చేస్తుందంట. చెప్పు, నాతో అయితే చేస్తాను, కానీ నన్ను ఇలా మాత్రం వేధించకు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ ఆత్మ మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రావట్లేదు, నేను కూడా నీలాంటి దాన్నే, నేను కూడా ఒక హౌస్ వైఫ్నే, నా పిల్లలు నేను అనవసరంగా చనిపోయాము, ఆకలికి తట్టుకోలేక మేము చనిపోయాము, మా ఆకలి తీర్చడానికి నీ వెంటే ఇలా పడుతున్నాము, మా పిల్లలిద్దరూ కూడా ఆకలికి తట్టుకోలేక అమ్మా అన్నం పెట్టు అని అడిగి మేమిలా చనిపోయి ఆత్మలై ఈ ఇంట్లోనే తిరుగుతున్నాము, మా ఆత్మలకి సంతోషం లేదు, మా ఆత్మలకి ఆత్మఘోషే ఉన్నది, మేము ఆత్మలైనా సరే మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని చూసుకుందామన్నా నాకు అవకాశం కూడా లేదు, నేను ఇక్కడనే ఈ ఇంట్లోనే చనిపోయి నేను ఇలాగే ఉండిపోయాను, నాకు అసలు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, నాకు నా కొడుకుని చూడాలనిపిస్తుంది అని అడిగిందంట. నీ కొడుకు నా కొడుకులాగే ఉన్నాడు, నాకు ఒక్కసారైనా నా కొడుకుని చూడాలనిపిస్తుంది అని ఇలా ఏడ్చుకుంటూ మాట్లాడితే ఇంకా ఆమెకు బాగా భయమేసేసి
చెప్పేసి ఇంకా ఆ రోజు ఆదివారం కదా, ఆ రోజు రాత్రి వాళ్ళ ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా, ఇదిగోండి ఇలా ఇలా అంటుంది అంటే సరే మనం మళ్ళీ పూజారి దగ్గరికి వెళ్దామని సోమవారం రోజు పొద్దున్నే పూజారి దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఆ ఆత్మ మాట్లాడింది మొత్తం ఆ పూజారికి చెప్పారు. దాంతో ఆ పూజారి గారు వెంటనే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లంతా తిరిగి చూడగానే ఇంకా ఆయనకు అర్థమైపోయింది అసలు వాళ్ళు ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు అని చెప్పేసి ఇంకా వీళ్ళతో చెప్పారనమాట. ఆత్మ ఘోషిస్తుందమ్మా, ఈ ఆత్మలకి తెలీదు ఎలా వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి తనని చూసుకోవాలో. ఒకసారి మనం పూజ చేద్దాము, పూజ చేసి ఆత్మలకి విముక్తి కలిగిద్దాము అని చెప్పి ఇంకా ఆయన పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన పూజలో కూర్చున్నప్పుడు ఆ ఆత్మ ఈమె ఒంటి మీదకి ఆవహించింది. ఆ చిన్నపిల్లల 2 ఆత్మలు కూడా వచ్చి మాకు కడుపు నిండా ఫుడ్ కావాలి అని చెప్పాయి. ఈమెమో నేను నా కొడుకుని మాత్రమే చూడాలి అని చెప్పేసి అంటే ఆ పూజారి గారేమో అసలు ఎవరు నువ్వు, నీ కొడుకు ఎక్కడుంటాడు, మీకేమైంది, అసలు మీరు ఇంట్లో ఎలా చనిపోయారు అని అడిగితే నా కొడుకు దగ్గరికి ఎలా వెళ్లాలో నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే అది ఆ పూజారి గారేమో మరెలా నీకు ఏమీ తెలియదు అంటున్నావు, అసలు నువ్వెవరు, నీ వివరాలు ఇవి కూడా మాకేమీ తెలీదు, ఎలా చేయాలి అని అడిగితే ఎలా అయినా చేయండి, నేను నా కొడుకుని మాత్రమే చూడాలి అని ఇంకా ఆత్మ బాగా ఏడ్చేసిందంట. ఆ ఆత్మ మంచి ఆత్మనే, ఎంత చనిపోయినా సరే తల్లి ప్రేమ తల్లి ప్రేమే. సీరియస్ గా చెప్పాలంటే అమ్మ అమ్మనే, కొడుకుని తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు, నేను ఎవ్వరిని ఏమి ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నా కొడుకుని మాత్రమే చూడాలి, నా 2 పిల్లలైతే నాతోనే ఉన్నారు కానీ నేను నా కొడుకుని చూసుకోవాలి, నా కొడుకును నాతో తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు, నా కొడుకు బాగుంటే చాలు కానీ నా కొడుకుని నేను ఒక్కసారి చూసుకోవాలి అని చెప్పేసి అంటే ఇంకా పూజారి గారేమో అలా ఎలా సాధ్యమవుతుందమ్మా, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎక్కడుంటారు, నీ హస్బెండ్ ఎవరో ఇవన్నీ మాకు తెలియదు కదమ్మా అంటే ఆ ఆత్మేమో నాకు కూడా తెలీదు వాళ్ళు ఎక్కడుంటారో అని చెప్పింది. సరే అసలు నువ్వెవరింతకి, నీ పిల్లలు నువ్వు ఎలా చనిపోయారు, నీ భర్త కూడా ఎక్కడుంటున్నాడో నీకు తెలీదు అంటున్నావు, అసలు నీకేం జరిగింది చెప్పు అని అడిగితే ఆ ఆత్మ ఇంకా తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ ఆత్మ అసలు ఏం చెప్పింది, అసలు ఎలా ఒక తల్లి 2 పిల్లలు ఆ ఇంట్లో చనిపోయారు, ఉంటే 3 పిల్లలు కూడా తల్లి దగ్గరే కదా ఉండేది, మరి కొడుకు ఎక్కడ ఉన్నాడు, కొడుకుని చూడాలంటుంది, తల్లి ఒక చోట బిడ్డ ఒక చోటనా, తన బిడ్డని తనే దూరం చేసుకుందా, ఇంకెవరైనా దూరం చేశారా, అసలు వీళ్ళకి జరిగిందేంటి, వీళ్ళు ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా తరువాయి భాగంలో చూద్దాము అంటే పార్ట్ 2లో. ఇప్పటి వరకు విన్నారు కదా, ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.